గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు పాస్తా చేసేస్తున్నాను. దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేయండి. గార్లిక్ చాప్ చేసుకొని పెట్టుకోవాలి, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అండ్ మిరియాలు కూడా మిక్సీ పట్టి పెట్టేసుకున్నా, మైదా అండ్ పాస్తా అండ్ మిల్క్ ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారు? నేను చేసేది వైట్ సాస్ పాస్తా. ఒక గిన్నెలో వాటర్ పెట్టేసుకొని సాల్ట్ వేసేసుకొని దాంట్లో మనకు కావాల్సినంత ఫస్ట్ అయితే మనం పాస్తా బాయిల్ చేసుకుంటాం. దానికోసం వాటర్ అండ్ సాల్ట్ కూడా వేసేసుకున్నాం. దీంట్లోకి కొంచెం ఆయిల్ కూడా, ఎందుకంటే పాస్తా ముద్దగా రాకుండా విడివిడిగా అవ్వడానికి మనం ఆయిల్ అయితే దీంట్లో వేసేస్తాం. తర్వాత మనం పాస్తా యాడ్ చేసుకోవాలి. మనకు కావాల్సినంత పాస్తా యాడ్ చేసేసుకోవడమే దీంట్లో. ఇంకా చూడండి నేను ఎలా యాడ్ చేస్తున్నాను, విడివిడిగా చేసి యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక పాస్తా ఇంకొక పాస్తా ముద్దగా అవ్వకుండా ఉండడానికి నేను అలా చేశాను. ఒకసారి మొత్తం మిక్సీ చేసేసేయండి. తర్వాత చూడండి ఇలా కుక్ అయ్యేదాకా కుక్ చేసేసుకోవాలి. తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసేసుకొని ఒక 2-3 మినిట్స్ ప్యాన్ కింద ఆరబెట్టేసేయండి. అప్పుడు ముద్దగా రాకుండా ఉండిద్ది. చూడండి ఇలా, చూడండి ఎంత విడివిడిగా వచ్చేసిందో పాస్తా అయితే. తర్వాత ఒక బాండి పెట్టేసుకొని దాంట్లోకి కావాల్సినంత 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందాక చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ని ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా మిక్స్ చేసుకుంటూ, మైదాని లమ్స్ లేకుండా రావాలన్నమాట. మిక్స్ చేసేసుకుంటూ మైదా వేసేసుకోండి. నేనైతే ఒక 3-4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. అండ్ 500 ml ఆఫ్ మిల్క్, పచ్చి పాలని నేను యాడ్ చేసుకుంటున్నాను. మంచి మీగడ పాలను తీసుకోండి, ఎందుకంటే క్రీమ్ కావాలి కదా, మంచిగా వస్తుంది. 500 ml ఆఫ్ మిల్క్ మనం యాడ్ చేసేసుకోవాలి వితౌట్ ఎనీ యాడెడ్ వాటర్ అనేది మనం దీంట్లో యాడ్ చేయకూడదు. చూడండి మంచిగా థిక్ అయిపోవాలన్నమాట. ఈ క్రీమ్ అంతా బాయిల్ అవుతుంది చూడండి. కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మనకు అడుగు అంటకుండా ఉండాలంటే కలుపుతూనే ఉండాలి దీన్ని. చూడండి థిక్ మనకు అర్థమైపోయింది. ఒక 2-3 మినిట్స్కి పేస్ట్ లాగా అయిపోయింది అనమాట. క్రీమ్, చాక్లెట్ క్రీమ్ ఎలా ఉండిద్దో, మనం బాయిల్ చేస్తే మిల్కీ బార్ ఎలా ఉండిద్దో అలా ఆ టెక్స్చర్లోకి రావాలి. తర్వాత మనం చిల్లీ ఫ్లేక్స్ అండ్ మిరియాలు మిక్స్ చేసి పెట్టుకున్న మిరియాలు, చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకోవాలి. అండ్ తర్వాత ఆరిగానో కూడా ఒక 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నేను ఆరిగానో యాడ్ చేసుకున్నాను. తర్వాత సాల్ట్, ఇందాక మనం బాయిల్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం, చూసుకొని ఎంత సరిపోతుందో అంత వేసుకోండి యాజ్ పర్ యువర్ చాయిస్. తర్వాత మిక్స్ చేసుకొని ఇప్పుడు పాస్తా వేసేసుకోవాలి. ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా కాబట్టి ఎక్కువసేపు ఉంచక్కర్లేదు. చూడండి మిక్స్ చేసిన తర్వాత బాగుందా, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బాయ్ గైస్.